సీతారామ కోవెల్ దగ్గర నుంచి మరి భారీ ర్యాలీగా జనం అంతా బాగా సందడిగా పండుగ ఉత్సాహంతో అందరూ కూడా ర్యాలీని సక్సెస్ చేశారు. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరం ర్యాలీగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేశాము. 2 సెట్లు వేసాము నామినేషను. మెయిన్గా నాది అలాగే మా హస్బెండ్ది కూడా వేసాము. ర్యాలీ కూడా బాగా సక్సెస్ అయింది. ప్రజాదరణ బాగా ఉంది. మరి ఓటింగ్ కూడా మాకు బాగా పడిద్దని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని, అలాగే కిల్లారి రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. 1,00,000 ఓట్లతో గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు ప్రకటించారు. టీడీపీ నాయకులు 1,00,000 ఓట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఓట్లు అనేది ఇప్పుడు ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ నా ఓటర్సే అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళ ర్యాలీ ఎలా ఉంది, మా ర్యాలీ ఎలా ఉంది? మరి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా నామినేషన్ కూడా వేరే వాళ్ళ చేత వేయించారు. మరి ఇట్లా ఏ నోటికి వచ్చినట్టు ఎంత మెజారిటీ అని చెప్పేసేస్తే అట్లా ప్రజలు నిర్ణయించాలి కదా. అది ప్రజలు మాకు స్వచ్ఛందంగా ఎలా వచ్చారు ఇవాళ ర్యాలీకి, మేమే గెలుస్తాం. బంపర్ మెజారిటీతో ప్రజలు మమ్మల్ని నిర్ణయిస్తారు. ఈరోజు ర్యాలీ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, శ్రేణులు కానివ్వండి, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.